హాయ్ అండి. స్నాక్స్ ఎక్కువగా తినేవాళ్ళు, స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళకి ఇలాంటి స్నాక్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. చాలా బాగుంటాయి. అవేంటంటే చక్కెర కొమ్ములు. చాలా క్రిస్పీగా, క్రంచీగా, గుల్లగా, చాలా టేస్టీగా ఉండే ఈ చక్కెర కొమ్ముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తేనే కాదండి, తింటే కూడా చాలా బాగుంటాయి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు మైదాపిండిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల సుజీ రవ్వను వేసుకొని చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా వేసేసి కాగబెట్టుకున్న ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఎలా కలుపుకోవాలంటే మనం చేతితో నొక్కి పడితే ముద్దలాగా అవ్వాలి. అలా అయిందంటే మనకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం చపాతీకి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అలా కలుపుకొని ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చపాతీలాగా చేసుకోవడం కోసం పిండిలోంచి 2 భాగాలుగా చేసుకొని ఫ్లోర్ మీద కొంచెం పొడిపిండిని వేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. మరి మందంగా కాకుండా మరి బాగా పల్చగా కాకుండా మనం ఈ చపాతీలని తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపించే మందంతో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా పిజ్జా కట్టర్ కానీ లేకపోతే నైఫ్ కానీ తీసుకొని దాన్ని మనం చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకోవాలి. మనం కొంచెం కొమ్ములు పొడుగ్గా ఉండేలాగా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మిగతా పిండిని కూడా అలాగే తయారు చేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇవన్నీ చేసుకునే ముందుగానే ఆయిల్ పెట్టుకొని అందులో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలానే మొత్తం కొమ్ములన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అలాగే కొమ్ములన్నీ కూడా మనం వేయించుకొని అదే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు పాకం కోసం మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి, 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని చక్కెర అంతా మంచిగా కరిగించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. వేసుకొని మధ్య మధ్యలో మనం పాకం అనేది చెక్ చేసుకోవాలి. పాకం ఎలా రావాలంటే ముదురు తీగ పాకంలాగా రావాలి. మీకు చూపించే విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కొమ్ములన్నీ కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కొమ్ములకంతా మంచిగా షుగర్ పట్టిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కకు దింపుకోవాలి. దింపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చక్కెర పాకం అంతా కూడా ఈ కొమ్ములకు పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుతుంటేనే మనకి ఒక 15 మినిట్స్లో ఇవి క్రిస్పీగా తయారవుతాయి. అంతేనండి, చక్కెర కొమ్ములు రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.